Hi all, welcome to our channel and welcome to Helios Institute of Foreign Languages. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రొనౌన్సియేషన్ రూల్స్. సరే, ఈ జర్మన్ లాంగ్వేజ్ కాస్త వెళ్ళాలి, చదువుకోవాలి, తనకు తానుగా ఎవరైనా చూస్తే తనకు తానుగా పదాలని పలకాలి అంటే మటుకు కొన్ని ప్రొనౌన్సియేషన్ రూల్స్ ముఖ్యమైనవి కొన్ని ఉన్నాయి. ఆ ముఖ్యమైనవి ఏంటో మనం ఒకసారి చూద్దాం. ఈ ప్రొనౌన్సియేషన్ రూల్స్లో ముఖ్యంగా మనకి ఎండింగ్స్, ఓకే, వర్డ్ ఎండింగ్స్ వచ్చినప్పుడు ఎలా పలకాలి, అలాగే వర్డ్ కాంబినేషన్స్ వచ్చినప్పుడు ఎలా పలకాలి, ఈ రెండే ముఖ్యం మనకి. దీనిలో భాగంగా ప్రొనౌన్సియేషన్ రూల్స్ చూద్దాము. ప్రొనౌన్సియేషన్ రూల్స్ ముఖ్యంగా ఏముంటాయి? మొట్టమొదట ఎండింగ్స్ తీసుకుందాం. సరే, వర్డ్ ఎండింగ్స్. If any word in German language, if any word end with B or D or G shall be pronounced as P, T and K. Okay, if any word in German ends with B, D and G shall be pronounced as P, T, K. I'll show you the example. For example, there is a word URLAUB, Urlaub, spelled as Urlaub, P, ending B, spelled as P, Urlaub. Okay, here it comes, ending G, ABEND is not abend, it is abend. Okay, ending D spelled as T, abend. Okay, ending G spelled as TAG, ending G spelled as K, tak. Okay, Urlaub, abend, tak. There is also another ending, that is, if any word end with IG, okay, shall be spelled as ISH, ish, shall be spelled as ish. Example, LEDIG. ఓకే, పొరపాటున కూడా దీన్ని లెడిగ్ అనకూడదు, మర్చిపోకండి. పొరపాటున కూడా దీన్ని లెడిగ్ అనకూడదు, దీన్ని లెడిష్ అని పలకాల్సి ఉంటుంది మనం. ఓకే, ఎండింగ్ ఐజీ వచ్చినప్పుడు మాత్రమే, ఓకే, ఎండింగ్ ఐజీ వచ్చినప్పుడు ఇష్ పలకాలి, లెడిష్ అనే మాట మనం పలకడం జరుగుతుంది. ఓకే, దీని తర్వాత మనకి కాంబినేషన్స్ వస్తాయి. కాంబినేషన్స్లో అతి ముఖ్యమైనది ఏంటంటే మనకి ఈఐ, ఐఈ కాంబినేషన్స్. ఏంటయ్యా అంటే ఈఐ, ఐఈ, ఈ రెండు చాలా ముఖ్యమైనది మనకి. ఈ ఈఐ, ఐఈ కాంబినేషన్స్ ఎట్లా పలకాలి మనకి అంటే, ఈఐ వచ్చినప్పుడు మనకి ఏఐ అన్న పలుకుతాము, లేదా ఈవైఈ, ఐ పలకాలి. కన్నును ఎలా అయితే పలుకుతామో దాన్ని పలకాలి, ఐ అని పలుకుతాము. ఎగ్జాంపుల్, జర్మన్ లాంగ్వేజ్లో మనకి దస్ ఐ అనే ఒక పదం ఉంటుంది. దస్ ఐ, మనము గుడ్డుని ఐ అంటాం, గుడ్డుని ఐ అంటాం, దస్ ఐ. అలాగే ఐఈ వచ్చినప్పుడు డబల్ ఈ పలుకుతాం మనం. ఓకే, డబల్ ఈ పలుకుతాం. ఎగ్జాంపుల్ మనకు వచ్చేసరికి SIE ఉంటుంది, జీ అనే పదం డబల్ ఈ పలుకుతాం అనమాట అక్కడ. ఓకే, జీ అని మనం పలకాలి. ఓకే, దీని తర్వాత ఇంకా మనకు వచ్చే కాంబినేషన్ ఏంటి అంటే సిహెచ్ కాంబినేషన్స్ ఉంటాయన్నమాట. సిహెచ్ అనే పదం ఎలా పలకాలి కొన్ని సందర్భాలలో మనకి ఎలా ఉంటుంది అంటే, వవెల్స్ ఉంటాయి, AEOU వవెల్స్ తర్వాత, వీటి తర్వాత కనుక ఒకవేళ సిహెచ్ అనే పదం వచ్చింది అంటే ఇక్కడ ఖ అని పలుకుతాం. ఇక్కడ ఖ అనే పదము, ఖాకీలో ఖ ఏదైతే పలుకుతామో ఆ రెండో ఖ అనేది మనము పలకాల్సి ఉంటుంది. ఓకే, AEOU తర్వాత సిహెచ్ వస్తే ఖ పలుకుతాం. అదే
ఐ అనే వవెల్ తర్వాత సిహెచ్ వస్తే ష అని పలకాలి. ఐఈ తర్వాత సిహెచ్ వస్తే ష అనే పలకాలి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. మనకి NACH నాక్, నాక్, నాక్ అంటాము హిందీలో, కానీ నాక్ పలకాలి. ఖ అనేది స్పష్టంగా పలుకుతుంది. ఓకే, ఇక్కడ తీసుకుంటే కనుక ICH ఇష్, ఇష్ అంటే నేను అని మీనింగ్ ఉంటుంది. జర్మన్ లాంగ్వేజ్లో ఇష్ అంటే నేను అనే మీనింగ్ ఉంటుంది మనకి. ఓకే, సో AEOU తర్వాత సిహెచ్ వస్తే ఖ పలుకుతాము, ఐ తర్వాత సిహెచ్ వస్తే ష పలుకుతాము. అక్కడక్కడ చిన్న చిన్నగా అప్పుడప్పుడు ఎట్లా అంటే ఈ తర్వాత కూడా సిహెచ్ వచ్చిన ష అనేది పలకడం జరుగుతుంది. అది మనకు వచ్చినప్పుడు మనం చెప్పుకుందాము. మనం వచ్చినప్పుడు నేను మళ్ళీ ఇదంతా కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తాను ఇదంతా. సరే, దెన్ వాట్ హ్యాపెన్స్ after these vowels? If AEOU, if after AEOU we get CH, then we should pronounce K. If after I it is CH, then it is Sh. So, then what about consonants? If whenever you see this CHEN, okay, basically after consonants, if we get CHEN, then we should spell as Shen, SHEN, Shen. Example, Briochen. Briochen is sandwich. Briochen. Mädchen. Okay. Briochen, Mädchen. Mädchen is a girl, little girl. We call Mädchen. Okay. Whenever only CHN comes or after consonant CHN comes, we should pronounce as Shen. Okay. Okay. Then next, the S rule. Let us take the S rule. Okay, so after the alphabet S, if we get the vowels, that is after S we have A, E, I, O, U, then this word should be spelled with Z. Okay, the ZTV, Z kind of thing. Okay. Okay, for example, you got over there SIEMENS, Siemens. Siemens is a huge electronic company in Germany. The software SAP, the SAP software has been developed in Siemens labs. Okay, Siemens is a very huge company. It has got it is in all over the world. Siemens is in all over the world. Okay, then next I'll give you another example. Zontag, the Sunday, Zontag. So after S we get, if we get AEIOU, then it is spelled Z. Okay, then we have also got some combinations with S. If there is SCH, okay, ST, SP combinations, then we take like ST, SH, SHPA. For example, SCHULE, Schule. Schule, we'll spell it as Schule, the school. Okay, so we have got the SCH, ST and SP combinations, wherein we'll have to use sh, majorly sh. ఓకే, తెలుగులో చెప్పుకుందాం అబ్బా, హాయిగా ఉంటుంది. సరే, ఎస్టీ ఎస్పి ఎస్సిహెచ్ వచ్చినప్పుడు షకారం పలుకుతాము. లైక్ అష్టాచెమ్మ, అష్టాచెమ్మలో ష ఉంది కదా, అలా పలుకుతాం మనం. ఓకే, షూలే, ఓకే, షకారం షూలే పలుకుతాము. అలాగే STUDENT. Okay, in English we can spell like anything. Many people majorly they say student. Okay, it is not student in German, it is student. Okay, once again you'll have to change it. St palukutam manamu, student. Alage SP, SP వచ్చినప్పుడు
SPIEL, స్పీల్ అంటే గేమ్ అని ఒక మీనింగ్ వస్తుంది మనకి. సో దీస్ ఆర్ ద బేసిక్ ప్రొనౌన్సియేషన్ రూల్స్. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద లాంగ్వేజ్ విల్ హ్యావ్ టు నోట్ దెమ్ డౌన్, విల్ హ్యావ్ టు మగ్ ఇట్ అప్. ఓకే, సి అండర్స్టాండ్ ఇట్ ఫస్ట్. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ దెన్ మగ్ ఇట్ అప్. ఓకే, డైరెక్ట్లీ డోంట్ మగ్ ఎనీథింగ్, బికాస్ బట్టీలు కొట్టామంటే మనకేమీ రాదు. బట్టీలు కొడితే మనకేమీ రాదు. 1, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు ఏదైనా చూస్తేనే, ఏదైనా చదివితేనే మనకు వస్తుంది. చిన్నప్పటి నుంచి కూడా మనం అట్లానే నేర్చుకున్నాం. మనమే కాదు, ప్రపంచంలో ఎవరైనా సరే మనకి అది 1కి 4 సార్లు వల్ల వేస్తేనే మనకి ఏదైనా వచ్చేది. ఇది మేజర్ ప్రొనౌన్సియేషన్ రూల్స్. సరే, ఇప్పుడు దాకా మనం ఏం నేర్చుకున్నాం? ఆల్ఫాబెట్స్ ఎలా ఉంటాయి. ఆల్ఫాబెట్స్ జస్ట్ గో త్రూ దెమ్, లిజన్ టు దెమ్. ఓకే, లిజన్ టు దెమ్ some 4-5 times. Then try to close your eyes. Okay, close your eyes and try to narrate them yourself. Try to tell them yourself. Okay, try to pronounce the alphabets. ఓకే, మళ్ళీ చెక్ చేసుకోండి ఒకసారి. మనకి వీడియోలో మీకు యూట్యూబ్లో ఇదంతా ఈజీగా అవైలబుల్ ఉంటుంది. ఒకసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ అంతా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇదైన తర్వాత ప్రొనౌన్సియేషన్ రూల్స్లో ఏం నేర్చుకున్నాం? ప్రొనౌన్సియేషన్ రూల్స్లో ముఖ్యంగా మేజర్లీ వీ హ్యావ్ సీన్ ద endings, word endings. The word endings, they come under like BDG spelled as PTK. In German, I am telling it in English now, but BDG spelled as PTK. Then IG, ending IG will be spelled as ish. LEDIG pronounced as ledish in German. Then comes the CH rules. After AEOU, if we get CH, then we'll have to pronounce K, like in Khana, like in Khan. Okay. If it is I, so if it is I before CH, then it is pronounced as ish, sh, ష అనే పదం మనం ప్రొనౌన్స్ చేస్తాం అనమాట. అలాగే మనకి ఒక పదమే ఉంటుంది, ఐఈఐ కాంబినేషన్స్లో ఒక పదమే ఉంటుంది, దస్ ఐ అంటే ద ఎగ్ అనే మీనింగ్ మనకు వస్తుంది మనకి జర్మన్ లాంగ్వేజ్లో. అలాగే ఎస్ అనే పదం తర్వాత ఇఫ్ అట్ ఆల్ వీ గెట్ ఏఈఐఓయు ద వెవెల్స్ ఆఫ్టర్ ద ఆల్ఫాబెట్ ఎస్, దెన్ వీ ప్రొనౌన్స్ జ, లైక్ ఇన్ జీమెన్స్. వాళ్ళ సీమెన్స్ అని చెప్పరు, వాళ్ళు అలా పలకరు, వాళ్ళు పలికేది జీమెన్స్ అని చెప్పేసి పలుకుతారు. అలాగే జోంటాక్ అంటే ఆదివారము. ఓకే, అలాగే SCH, ST, SP ఇవి భారీగా ఉంటాయి. ఈ వొకాబులరీ అని మనకు తర్వాత చాలా వస్తాయి వీటి కాంబినేషన్స్తో. ఇవి వచ్చినప్పుడు ష అనే పదం ముఖ్యంగా మనం పలకడం జరుగుతుంది. షట్ చక్రాలు, అష్టాచెమ్మ, ఆ అష్ట ఏదైతే ష ఏదైతే చెప్తున్నామో అది ముఖ్యంగా పలకడం జరుగుతుంది. షూలే, స్టూడెంట్, స్పీల్ ఇలా మనం చేసుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ and thank you from Helios Institute of Foreign Languages. Thank you, please.